पंचलोकबालकदेवताभ्यो नमः ध्यायामि ध्यानम् आवाहनानि आसनं सुवर्णरत्न गजरकृष्णासनं वानरोवाक्यं हस्तगोवाक्यं प्रवर्तयामि शुद्धाक्षरान् ओम सुमुखाय नमः ओम मेघदत्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णक ओम साध्यं प्रवक्ष्यसंयुक्तं वक्तिना योजितं वृथा विश्वान् भव मनोवाञ्छितावनस्तुतो लोकावनस्तु सुखिनो भवन्तु दीर्घायुष्मान् भव शांति 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 الرحمن الرحيم والله الذي لا إله إلا هو الملك القدوس سلام المؤمن المحمد الجبار المتكبر سبحان الله عما يشركون بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. 119వ కీర్తన దేవుని మాటలు 2 మాటలు చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను స్తుతిస్తున్నాను ప్రభువా. దేవా మీకు స్తోత్రాలు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభా ఈ కోర్టు సముదాయం అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. దేవా మీరు ప్రజలను ప్రేమించి తండ్రి ధర్మశాస్త్రాన్ని కట్టడలను అనుగ్రహించారు. పరిశుద్ధంగా సత్ప్రవర్తన కలిగి మానవాళి జీవించడానికి మోషే ద్వారా మీరు ఇచ్చిన ధర్మశాస్త్రము ఆయా శాసనములను బట్టి స్తోత్రాలు. అలాగే మా భారతదేశానికి రాజ్యాంగ నిర్మాత ద్వారా ప్రభా అంబేద్కర్ గారి ద్వారా తండ్రి మీరు ఇచ్చినటువంటి న్యాయ వ్యవస్థను ధర్మశాస్త్రమును క్రమమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా ఈ కోర్టు సముదాయం అంతటిని యేసయ్య మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నెక్స్ట్ ओम भूर्भुवस्वहार्तवतर्वरेण्यं देवश्चदेवै धियो यो न प्रचोदयात् शर्करादि फलादिनैवेद्यं निवेदयामि दक्षिणताम्बूलं समर्पयामि सुवर्णदिव्या मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि ओम श्रीमहाभूर्भुवस्वहार्तवतर्वरेण्यं प्राणागस्वाहा बाणागस्वाहा व्याणागस्वाहा उदानागस्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये वाणीयं समर्पयामि अमृतपिदार्मच उत्तरादिभूषणं वस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आगमनीयं समर्पयामि
ఆరోగ్యానికి సంబంధించిన కాపాడాలి. సార్ ఎంపీ గారు చూడదు. Judge High Court for the State of Telangana. Rajan Sircilla and Premalata garu. అండ్ కాసిగంటి లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ వాళ్ళిద్దరిని చూస్తేనే తెలిసిపోతుంది ఇక్కడ క్వాలిటీ ఎంత బాగుంది. అండ్ అలా నర్చర్ చేసిన వాళ్ళందరికీ కూడా నా అభినందనలు. తప్పన ఆ విధమైన ప్రయత్నంలో కూడా మన రోల్ అంతే ఉండాలి. సో అడ్వకేట్స్ ఆర్ డ్యూటీ బౌండ్ టు రెండర్ అసిస్టెన్స్ టు ద కోర్ట్స్ and for early dispensation of justice to the public. ఈ క్రమంలో జూనియర్ అడ్వకేట్స్కి అంటే అందరికీ అడ్వకేట్స్ అందరికీ ఇది అప్లై అవుతుంది. యూ హ్యావ్ టు బీ వెల్ ఎక్విప్డ్ విత్ ద లా అండ్ ఆల్సో ద లేటెస్ట్ కేస్ లా. లా తెలియకుండా మన కేస్ లా ఎట్లా అప్లై చేయాలో తెలియదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ ఆన్ ద లాస్ అండ్ దెన్ ద కేస్ లా. అండ్ ఫర్ దిస్ పర్పస్ you will also have to read. Reading habit is very important.
మేమందరం చదువుకున్నప్పుడు మాకు ఇట్లా డిజిటల్ ఇవి అవైలబుల్ లేవు కాబట్టి ఇవి యూస్ టు రీడ్ ద డైజెస్ట్. ఆ డైజెస్ట్ ఉంటే అన్నీ తిరిగేసేవాళ్ళం. ఆ క్రమంలో ఒక్క జడ్జిమెంట్ వెతకడానికి మేము దాదాపు 100 జడ్జిమెంట్ చదవాల్సి వచ్చేది, జిస్ట్ ఆఫ్ 100 కేసెస్. సో ఎక్కడో ఏదో ఇక్కడ దీంట్లో హార్డ్వేర్లో స్టోర్ అయిపోయి ఉండేది. ఇంకేదో కేసు కోసం మనం వెతుకుతూ ఉంటే అది గుర్తుకొచ్చేది, అప్పుడు చదివాం కదా దాంట్లో ఉంది అని గుర్తుకొచ్చేది, దాన్ని మళ్ళీ రిట్రీవ్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుంది, గూగుల్ సర్చ్కి వెళ్ళిపోయి జస్ట్ సర్చ్ వర్డ్స్ దాంట్లో కొట్టేస్తున్నారు, అది వచ్చేస్తుంది. ఇమీడియట్గా జడ్జిమెంట్ ప్రింట్అవుట్ తీస్తారు, ఇచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో కేసు అలాంటిది వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఆ కేసే గుర్తుండదు. సో రీడింగ్ హ్యాబిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్ ప్లీజ్ ఇన్కల్కేట్ దట్ హ్యాబిట్. రీడింగ్ హ్యాబిట్ చేసుకోండి, పుస్తకం చదవండి. I'm not saying it's wrong to search Google, search, then take out the judgment and please read it. And దాంట్లో ఉన్న సైటేషన్స్, రెఫరెన్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చదవండి. బ్యాక్గ్రౌండ్ ఒక్కోసారి ఏం చేస్తారు, ఓన్లీ జిస్ట్ చదివేసి ఇది కవర్ అని ఇచ్చేస్తారు. దే డోంట్ ఈవెన్ సీ వెదర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దట్ కేస్ ఆర్ రిలవెంట్ ఫర్ యువర్ కేస్. మీ ఫ్యాక్ట్స్ టోటల్లీ డిఫరెంట్ ఉండొచ్చు, ఆ జడ్జిమెంట్ మీకు అసలు అప్లికబుల్ if possible, and if not possible, then we'll look into the possibility of constructing a court complex here itself. With regard to the request or demand that the other magistrate court, which is functioning in I think 2 kilometers away, is shifted here, I will talk to the district judge here, and whatever is the possibility, we'll look into it and we'll see that all the judicial magistrate courts are functioning in one place. No inconvenience shall be caused to anybody. With regard to appointment or posting of additional judges, I think that is a problem everywhere. When I went to Suryapet, when I went to Jangaon, when I went to other districts as an administrative judge, everywhere the same problem is there. So with that boon comes also difficulties. We have 33 new revenue districts and 33 new judicial districts, but we did not have so many judicial officers to post in all the courts. So now we have recruited new judges. They have been sent on training. Some of them, I think one of them has joined here and then has been again sent on training.